హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సరికొత్త రెసిపీ అండి, మ్యాంగో కేక్. ఇది మ్యాంగో కేక్ పిల్లలకి చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా టేస్ట్గా వచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఇప్పటికి కూడా చాలా కేకులు చేశాను, కానీ మ్యాంగో ఫ్లేవర్తో కేక్ అనేది చాలా టేస్ట్గా అనిపించింది. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. ముందుగా అయితే బొంబాయి రవ్వ 1 కప్పు, 2 యాలకులు మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా వేసేసుకున్నాను. 2 బంగినపల్లి మామిడి పళ్ళు అయితే బాగా పండిన తర్వాత ఇలా విధంగా 1 కప్పు, అదే 1 కప్పు వేసుకోలేదండి, 3/4 కప్పు అయితే బెల్లం వేసేసుకొని ఈ ప్యూరిన్ మొత్తం ఇలాగా మిక్సీ పట్టేసుకొని దీంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నానండి. ఈ బ్యాటర్ని బ్యాటర్ని బాగా కలుపుకోవాలండి. అంతా కూడా ఉండలు లేకుండా కలుసుకునేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి. దీనికి ఈ విధంగా గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా అయితే మిల్క్ వేసేసుకొని రూమ్ టెంపరేచర్లో ఉండేటువంటి మిల్క్ని అయితే కొద్దిగా వేసి కలుపుకున్నానండి. మరీ పలుచగా కలుపుకోకూడదు, అట్లని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. బ్యాటరు సరిపోయే విధంగా స్టిక్కీగా ఉండాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండిపోయాను. కలుపుకుంటూ ఉన్న తర్వాత మనకు బాగా దగ్గరికి పడిపోతుందండి. పాలల్లో వేసినాం కాబట్టి ఇదంతా నానేసి బాగా దగ్గరికి పడిన తర్వాత కొద్దిగా వంట సోడా, కొద్దిగా బేకింగ్ సోడా 2 కూడా వేసి బాగా కలుపుకుండేసానండి. కలుపుకున్న తర్వాత మనకు బ్యాటర్ అయితే రెడీ అవుతుంది. అంతలోపల ఒక 20 మినిట్స్ అయితే నేను నానబెట్టానండి. కొన్ని నట్స్ను కూడా ఇలా కట్ చేసేసుకొని ఈ నట్స్ను కూడా ఈ బ్యాటర్లో వేసేసుకొని మొత్తం కలుపుకుండేసానండి. కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అదే మూత పెట్టేసేసి పక్కన పెట్టేసానండి. పక్కన పెట్టేసిన తర్వాత మనకనేది ఈ ఉప్మా రవ్వ కూడా బాగా నానిపోయేసి బాగా రెడీ అవుతుందండి. ఈ స్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత దీని అంతటిని కూడా ఇలా కలుపుకుండేసేసి కొద్దిగా లాస్ట్లో అయితే నెయ్యి వేసి కలుపుకున్నానండి. ఎటువంటి ఆయిల్ వాడలేదు, అదేవిధంగా ఎగ్ కూడా వాడలేదండి. ఓన్లీ నెయ్యి వేసేసి విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా అయితే బ్యాటర్ మనకు రెడీ అయిపోయిందండి, కేక్ బ్యాటరు. ఇదంతా పక్కన పెట్టేసేసుకొని ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో బాండిల్లో కొంచెం నెయ్యి వేసేసుకొని దాంట్లో గోధుమ పిండి వేసేసుకొని చుట్టూ కూడా ఎడ్జెస్ అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మొత్తం దాంట్లో వేసి ట్యాప్ చేసేసుకున్నానండి, ఎటువంటి గాలి ఉడగలు లేకుండా. పైన కూడా ఈ విధంగా అనేసేసి నట్స్ అన్నీ కూడా చల్లేసుకొని ఒక 50 మినిట్స్ అయితే బేక్ చేశానండి. ఈ కేక్ని కుక్కర్లో, మందమాటి కుక్కర్లో స్టాండ్ వేసేసేసి ఈ ప్యాన్ అయితే దీన్ని అయితే పెట్టేసానండి. 50 మినిట్స్ పట్టిందండి మొత్తం కూడా. ఇది విజిల్ అయితే తీసేసేసి విధంగా 50 మినిట్స్లో లో ఫ్లేమ్లో అయితే పెట్టేసానండి. లో ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత మన కేక్ అనేది చాలా బాగా రెడీ అయిపోయింది. చూడండి, ఎక్కడ కూడా అతుక్కోకుండా ఎలాగైతే కేక్ షేప్ అనేది సేమ్ ఇలాగే వచ్చిందండి. ఇది బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మీకోసం.